రైతన్నలు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి. చీడపీడలు, కోతలు బెడద లేకుండా పామాయిల్ సాగులో లాభాలు వస్తాయి. ఎకరాకు 2-3 లక్షల వరకు లాభాలు రావడం పక్కా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం పామాయిల్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని, తెలంగాణ రాష్ట్రం సాగుకు రైతులకు మంచి భవిష్యత్తు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోనే కార్పొరేషన్ వెళ్లిన గ్రామాల్లో రహదారులు విస్తరణకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల అనంతరం మాట్లాడుతూ వ్యవసాయం ప్రాధాన్యత, సంక్షేమ పథకాలు, రైతు భరోసా తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్ రావురి కరుణ, సైదుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు ఉండాలి, ఎవడికి ఏ పథకం ఉండాలి. కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, భూమి లేదు, వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పాము. ఆ పథకం చూడండి. రేషన్ కార్డు కుటుంబం 4 మంది 5 మంది పుట్టారు, పిల్లలు వచ్చారు, ఏర్లు పడ్డారు, వాళ్ళకి లేవు, వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే. అట్లా ఏ పథకమైనా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం. అంతేగాని మళ్ళీ సైదుబాబుకి ఇచ్చారనుకో, ఒక ఇల్లు ఇస్తారా సైదుబాబుకి? ఇస్తే తప్పు అవుతుంది. అట్లా తప్పులు పడతాయి. పడితే ఒకవేళ అధికారులు తప్పు చేసినా అది నాకు వద్దాయా, నాకు ఇల్లు ఉంది, ఒక పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి. ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఇవ్వమన్నాం. ఎవరికన్నా ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందనుకో, అయ్యా నాకు వద్దు, ఇక పేదల భూమి లేని ఆ అమ్మాయికి ఇవ్వండి, రాములమ్మకి ఇవ్వండి అని చెప్పాలి. నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు. నేను చెప్పేది అందుకనే కదా, అటువంటివి ఉండొద్దు. అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే, నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ చూసుకోండి. ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం. మీరు అవి చెప్పరు. నాకు కావాలంటారు కానీ ఆడికొంది ఈడికొంది తీయండి అని చెప్పారు ఏదన్నా? ఎందుకు ఊకోరు? మరి నేను చెప్తే నన్ను ఎట్టు ఊకుంటారు? నాకు ఓటు వేయొద్దాళ్ళు. అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దనలేరు. నేనైతే వద్దంట. నాకు తెలిస్తే తీసేస్తా. లాలయ్య గారికి ఇచ్చారనుకో, తీసేసే బాధ్యత నాది. మీరు చెప్పాలి. ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని? 400 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి 400 ఉన్నాయి. ఆర్డీఓ గారు లేనోడికి ఇవ్వయా సత్యనారాయణ, ఉన్నోడికి తీయవయా అంటే లేనిలోడు అంటావు నువ్వు. ఉన్నోడికి తీయండి, లేనోడికి పెట్టండి. ఉన్నోడికి ఇప్పుడు భూమి ఉన్నోడికి 12,000 ఇస్తున్నావా లేదా? అవి తీసుకోరాదండి. మళ్ళీ నీకే పెన్షను, నీకే ఉపాధి హామీ, నీకే ఇందిరం ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే తీసేయండి. ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి 40,000 కోట్లు మీ ఖాతాల్లోకి వేశారు. 2 సార్లు. ఒకసారి రైతు భరోసా 7,625 కోట్లు. పామాయిల్ చాలా మంచిగా ఉంది. మీరు కూడా అందరూ వేయండి. వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చిందనుకో, అప్పుడు తీసేద్దరు. కానీ ముందు వేయండి. ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ఈ పత్తి పంటల కంటే, మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్ళు రావు. మీకు ఎకరానికి 52,000 ఇస్తా సబ్సిడీ. 3 సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా, వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా పండిన అతనికి 3 లక్షలు వస్తాయి. తగ్గినా కూడా 2 లక్షలకి తగ్గదు. దయచేసి మొన్ననే రాయల్ గారితో వేయించా. నీకుందా హనుమంతరావు పొలం? వేయి తొందరగా. బాలస్వామి గారు నీకు ఇవ్వట్లేదుగా, ఉంటే వేయండి. మరి ఎట్లాగూ మీ భూమి బంగారంతో సమానం. ఎవరు భూములు అమ్మొద్దు. రేపు 5 కోట్లు అవుద్దో 10 కోట్లు అవుద్దో నాకు తెలియదు. అయినప్పుడు మీరు మార్చుకుందరు. కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందనుకో మార్చుకుందరు. కానీ కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి. ఈ పంటలకి వాతావరణాన్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి, వేసే యూరియాని బట్టి తెగుళ్ళు వస్తున్నాయి. మిరప 20-30 అవుద్ది అనుకుంటే 10-12 అవుతుంది. పత్తి కూడా 20-25 అవుద్ది అనుకుంటే 10-12 అవుతుంది. అది మీ మొత్తం పెట్టుబడి పెట్టి మీకు తల తాకట్టు పెట్టి మందులు కొడితే ఆ మాత్రం, ఒకరోజు చూసుకోకపోతే అవి కూడా పండవు. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి. మీ కోతులతో ఇబ్బంది లేదు, దొంగలు పట్టుకుపోరు, తుఫాను వచ్చినా ఏం కాదు. పామాయిల్ అయితే అది ఆ పెద్ద ఆయనకు బాగా తెలుసు.
కాబట్టి అందరూ పంట వేయండి. ఇందాక ఇక పెద్దలు చెప్పిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాను. ఈ ఊరికి సంబంధించి కరెంటు స్తంభాలది ఒకటి ఉంది, అది కూడా మార్చేసి దానికి కూడా పైసలు ఇవ్వాలి మేము. ఇస్తే తప్పకుండా అవి వేసిన తర్వాతనే బీటీ వేస్తాము. కాబట్టి ఇబ్బంది లేదు. ఈ రోడ్లు ఈ గారు మంచిగా నీట్గా మరీ వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగా చేసేయండి. వేసిన పని 10 కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి. ఇప్పుడు డబుల్ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు దాకా గోడలు కడుతున్నారు, రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు. అవి ఒప్పుకోవద్దు. కార్పొరేషన్లో ఉన్నోళ్ళు అందరూ కూడా, కార్పొరేటర్ కూడా చాలామంది ఉన్నారు. రోడ్డు మీదకి ర్యాంపు కడితే సైడ్ కాలువ లేకుండా నీళ్లు ఎడిపోతాయి. ఆ నీళ్లు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంకోటి దగ్గరికి పోతాయి. అందుకనే కమిషనర్ లేడు, కానీ నేను ర్యాంపులు మొత్తం పగలగొట్టమంటున్నా. స్టార్ట్ చేయటం కాదు తల్లి, ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి, డ్రైన్ కట్టండి, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. ర్యాంపులు రోడ్డు మీదకి రావద్దు. ఎవళ్ళైనా రోడ్డు దగ్గరికి ఇప్పుడే వేస్తా